సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ. బీదలను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవనము లేదా క్రైస్తవ జీవితము ఎలాంటిది అంటే అది ఒక నైతిక మార్గం. ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలము తన బిడ్డలు ఆశీర్వదించబడ్డమే కాదు, లేదా వారి యొక్క కోరికలు తీర్చబడ్డమే కాదు, కానీ వారు అనేక మందికి దీవెనకరంగా మలచబడడం, వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం. దాని కొరకు ఆయన అంటున్న మాట, బీదవారును కరుణించువాడు వారు నేను కనపరుస్తాను, వారు నేను దీవిస్తాను. ఈరోజు నా కుమార్తె, మన జీవితంలో చాలాసార్లు దేవుని యొక్క ఆశీర్వాదం కావాలనుకున్న మనం అనుకుంటాం మనం దీవించబడితే చాలు అని. కానీ మన దేవుని యొక్క ఆలోచన ఎలాగుందంటే, కాదు, నేను నిన్ను దీవించడమే కాదు కానీ నీవే అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని. ఒకవేళ ఈరోజు ఆ ఆశీర్వాదం నీలో స్థిరముగా ఉండాలంటే నిజమే బీదలను కరుణించవలసి ఉన్నది. మా తండ్రి గారు దేవుని యొక్క రక్షణ పొందుకున్న తర్వాత ఆయన ఒక విషయాన్ని అడిగినంట, ప్రభువా, నేను అన్యుడిగా ఉన్నప్పుడు నా యొక్క ధనాన్ని వ్యర్థపరిచాను. ఇదిగో నా పుట్టినరోజు కొరకు తాగడానికి తిరగడానికి నా స్నేహితులకి ఎంతో ధనం వేస్ట్ చేస్తాను, కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. కానీ ఇకపై నేను నా బిడ్డలు పుట్టినరోజు చేసుకోను, కానీ ఇదిగో నీ జన్మదిన వేడుక నేను జరుపుతాను. ఆ క్రిస్మస్ సీజన్లో నేను ఒక్కరికైనా సరే ఒక సహాయం చేయాలని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను. నిజమైన ప్రసంగం, మా తండ్రి గారు ఆ దినాన్ని తీసుకుని ఒక ఆత్మీయ నిర్ణయము ఇతరులకు ఇవ్వడం. ఎప్పుడైతే దేవుని బిడ్డలకు ఇవ్వడం మొదలు పెట్టినామో, మా ఇంట్లో ఉన్న లోటులో, మాకున్న శ్రమలను ప్రభు మమ్మల్ని కరుణించాను. ఎప్పుడైతే ఆ బీదలకు ఇవ్వడం సహాయం చేయడం మొదలు పెట్టినామో, బీదైన మమ్మల్ని ప్రభు చూసి ఆయన పెట్టే హస్తాలుగా చేస్తున్నాడు. అది ఈ రోజు వరకు, రేపటి దినం వరకు కూడా, రాబోయే ప్రభు యేసు రాకడ వరకు అది కొనసాగుతుంటుంది. ఎందుకంటే బీదలను కరుణించేవాడు ఆయన ఆస్వాదించే దేవుడు. ఈరోజు ప్రియ కుమార్తె, నీకున్న వనరులో, నీకున్న పరిధిలో నువ్వు ప్రభుకు పెట్టేవారుగా ఉండు. ప్రభు నిన్ను పెట్టేవారుగా ఆస్వాదించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి వందనాలు. ఇదిగో ప్రభా, నీ నైతికమైన మార్గాన్ని మేము సరైన రీతిగా వెంబడించుటకు సహాయం దయచేయండి. నీలో బలపట్టకు సహాయం దయచేయండి. నీ కృపాక్షాలను నింపి బలపరిచి ఆశీర్వదించండి. ఇదిగో నీ బిడ్డలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు మీరే సిద్ధింపచేసి వారు అనుకున్న ప్రతి ఆశలు మీరు నెరవేర్చమంటున్న దేవానికి వందనాలు. వారిపై నీ కృపాకరణ దయచేస్తున్నాయినా. అయినా వారి పట్ల నీ ఏదో ఉద్దేశాలు ఉన్నాయో వాటిని నెరవేరుస్తూ, మరి ముఖ్యంగా ఆయన ఎవరైతే నీ మాటలు వెంబడించి పెట్టేవారు ఉంటున్నారో ఆయన వారిని ఇంకా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచమని యేసు అడుగుతాం తండ్రి, ఆమేన్. మీ హస్తాన్ని చాచి ఇతరులకి సాయం చేయండి. ప్రభువుని ఇస్తాను పెట్టేవారుగానే ఆయన ఉంచును గాక, ఆమేన్.